ఇస్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో లోక్సభకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మరో జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. రెండో జాబితాలో 5 స్థానాలకు క్లియరెన్స్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ముగ్గురికి ఈ లిస్ట్ లో చోటు కల్పించింది కాంగ్రెస్. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి సిట్టింగ్ స్థానంలో సీట్ ఇవ్వగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. మల్కజ్గిరి సీట్ను పట్నం సునీత మహేందర్ రెడ్డికి కేటాయించారు. అలాగే కాంగ్రెస్ లో గట్టి పోటీకి దారితీసిన నాగర్ కర్నూల్ స్థానాన్ని మాజీ ఎంపీ మల్లు రవికి ఇవ్వగా పెద్దపల్లి సీట్ను గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల సంఖ్య 9కి చేరుకుంది. తొలి జాబితాలో 4 పేర్లు వెల్లడించింది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యు. కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 57 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను కాసేపటి క్రితమే విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి 2 స్థానాలు, ఆ తర్వాత గుజరాత్ దాదాపు 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఎక్కువ మంది కర్ణాటకకు సంబంధించిన అభ్యర్థులే ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాదాపుగా కర్ణాటకకు సంబంధించి 24 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తెలంగాణకు చూస్తే 5 ఈ లిస్ట్ లో అవకాశం అయితే కల్పించింది. ఇక అంతా ఊహించినట్టుగానే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో గడ్డం వంశీకృష్ణ టికెట్ కేటాయించారు. ఇక మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి సునీత మహేందర్ రెడ్డి, ఆమెకు మొదట చేవెళ్ల స్థానం ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ అనూహ్యంగా మారిన రాజకీయాల నేపథ్యంలో ఆ టికెట్ మల్కాజ్గిరి టికెట్ ఆమెకు ఇవ్వాల్సి వచ్చింది. మొదట్లో ఆమెకు చేవెళ్ల పార్లమెంట్ స్థానం ఖాయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ వచ్చారు. విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. కానీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీకి సిద్ధంగా లేను అని చెప్పేసి ప్రకటించడం, ఆ తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ కావడం, కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఆయనకే చేవెళ్ల టికెట్ ఇచ్చారు. ఇక నాగర్ కర్నూల్ సంబంధించి మల్లు రవికి హైకమాండ్ మొగ్గు చూపింది. అక్కడి నుంచి సంపత్ కుమార్ కూడా టికెట్ ఆశించారు. ఆయన ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా లెటర్ రాశారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకు కేటాయించాలి, ఈ టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగింది, కొంతమంది పార్టీ నేతలు తనకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాకు రాసిన లెటర్ లో పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ నేతలు మాత్రం ఇటు సిడబ్ల్యూసీ లో తీసుకున్న నిర్ణయం మేరకు మల్లురావుకి టికెట్ కేటాయించారు. ఆయన గత 4 పర్యాయాలు కూడా ఆ స్థానంలో ఓడిపోయినప్పటికీ ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇంకా మరొక స్థానం సికింద్రాబాద్. ఈ సికింద్రాబాద్ స్థానానికి సంబంధించి మాజీ మేయర్ ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, బొంతు రామ్మోహన్. ఆయనకే వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే ఆయన వర్గీయులు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా తెరపై మరో పేరు వచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, వెనువెంటనే ఆయన సికింద్రాబాద్ టికెట్ కి సంబంధించి, అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు సికింద్రాబాద్ టికెట్ ఇస్తానని చెప్పడంతో ఆయన కూడా సరే అన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ టికెట్ ఆయనకే కేటాయించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరొక స్థానానికి, ఇక మిగతా స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ మరోసారి వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతుంది. మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారో దీనికి సంబంధించిన డీటెయిల్స్. మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కొంత క్లిష్టంగా మారిందనే చెప్పాలి. అందులో ప్రధానంగా ఖమ్మం స్థానం, ఖమ్మం సీట్ కోసం అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, ఆమె టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పొంగులేటి ఈ సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరో మంత్రి తుమ్మల సోదరుడు యువేందర్, ఈ ముగ్గురు కూడా టికెట్ పై ఆశతో ఉన్నారు. మరి వీళ్ళు కాకుండా మరొక పారిశ్రామికవేత్త కూడా ఆ టికెట్ కోసం ఆయన తన ఉన్నటువంటి ప్రయత్నాలు అయితే హైకమాండ్ వద్ద చేస్తున్నారు. మరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది చూడాలి. ఇప్పటికే బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు ఇచ్చారు కాబట్టి దాదాపు మల్లు నందినికి ఖమ్మం టికెట్ కి సంబంధించి ఆశలు లేవని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతుంది. మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ హైకమాండ్ బట్టి విక్రమార్క సతీమణి
విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఆమె తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందన్న ఆశతో అయితే ఉన్నారు. గత చాలా కాలంగా తాను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి తనకు టికెట్ కేటాయించాలని చెప్పేసి ఆమె చూస్తుంది. ఇంకొక నియోజకవర్గం భువనగిరిలో ఈ నెల 19వ తేదీన జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చకు అభ్యర్థులకు సంబంధించి చర్చ జరిగింది. అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డికి దాదాపు ఫైనల్ అయింది అని చెప్పేసి తెలిసింది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించి కూడా తమ కుటుంబ సభ్యులు పోటీలో ఉంటారు అని చెప్పడంతో దానికి సంబంధించినటువంటి ఆ డిస్కషన్ కాస్త పెండింగ్ లో పడింది. ఆ స్థానానికి సంబంధించి కూడా నెక్స్ట్ ఈ సాటర్డే గానీ లేకపోతే సోమవారం గానీ కాంగ్రెస్ స్క్రీనింగ్ మన వర్కింగ్ కమిటీ మరోసారి సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక వరంగల్ స్థానానికి సంబంధించి అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, ఇక్కడ కూడా ఎవరికి టికెట్ కేటాయిస్తారు అనేది ప్రధానంగా మారింది. మరోవైపు మెదక్ కూడా బీసీకి ఇస్తారని అనేది ఒక చర్చ నడుస్తుంది. మరి వరంగల్ స్థానానికి మెదక్ స్థానానికి సంబంధించి కూడా టికెట్ ఎవరికి కేటాయించబోతున్నారనేది చూడాలి. మొత్తం మీద అయితే ఇంకా 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ సమావేశం తర్వాత ఈ 8 స్థానాలలో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.